మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో వినాయక నవరాత్రుల సంబరాలు వర్షంలోనూ సందడిగా జరుగుతున్నాయి. వినాయక ప్రతిమలు, పూజా సామగ్రిని కొనడానికి స్థానిక ప్రజలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వినాయక నవరాత్రుల కోసం పూజా సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం గతంలో పోలిస్తే వర్షం వలన కొంచెం నిరుత్సాహాన్నిచ్చిందని తెలుపుతున్నారు. ఇక భక్తులు మాత్రం వర్షం సైతం లెక్క చేయకుండా నవరాత్రులను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈసారి వినాయక చవితి ఈ వర్షంలో ఇలా జరుగుతున్నందుకు కాస్త నిరాశపరిచినా కూడా ఒకవైపు ఆనందంగా కూడా ఉంది. ఏంటి అంటే కాస్త వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం దెబ్బతింటూ ఉంటుంది. అలానే మాలాంటి వాళ్ళకు కూడా వచ్చి చూసుకొని వెళ్ళాలంటే ఇట్లా వర్షంలో తడుస్తూ చేయాలన్నా కూడా కొంచెం వ్యాపారాలు కష్టమే, అలానే మేము కొనే వాళ్ళకు కూడా మాకు కూడా కష్టమే. కానీ మరి దేవుడు లీల ఏంటనేది మాకైతే తెలియదు, కానీ ఇది కూడా ఒక లీలగా మేము అనుకుంటున్నాము. మరి దేవుడు ఏదైనా కూడా అన్నీ కూడా ఆలోచించే చేస్తాడు. మరి ఇది ఈ విధంగా ఎందుకు పెట్టాడో అయితే తెలియదు, కానీ అందరూ కూడా ఇంత వర్షంలో కూడా ఈ వినాయక చవితిని ఈ విధంగా ఇంత జనాలు వచ్చి ఇలా కొంటామనేది అసలు దేవుడు లీలన్నట్టే. అది చాలా బాగా ఉంది. నేను అసలు బయటికి వచ్చేటప్పుడు ఇలా జనాలు ఇలా ఉంటారని అనుకోవట్లేదు, కానీ నేను ఊహించిన దానికన్నా వర్షం లేకపోతే ఎలా అయితే ఉంటుందో దానికంటే ఎక్కువగా జనాలు మంచిగా సంతోషంతో వచ్చి అన్ని రకాలుగా పత్రి కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, దేవుణ్ణి కానివ్వండి, దేవుని విగ్రహాలు ఏదైతే ఉందో తామరాకులని, లడ్డూలని, సో ఏదైతే అనుకుంటున్నారో అలానే చేయాలని వాళ్ళ కోరికతో వచ్చి జనాలు ఈ విధంగా కొనటం అనేది వ్యాపారస్తులకి ఆనందంగా నాకు అనిపిస్తుంది. అలానే మాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరి జనాలకి, అలానే ఇండియాలో ఉన్న అందరికీ కూడా వినాయక చవితి